ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఒక ప్రత్యేకమైన కృపను, ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మీ మీద, మీ యొక్క కుటుంబం మీద, మీ బిడ్డల మీద కురిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ కూడా ఇష్టపడేటువంటి దేవుడు. కాబట్టి దేవాదేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కాపుదల, భద్రత, ఆయన దీవెన, ఆయన ప్రత్యేకమైనటువంటి కనుచూపు మీ మీద ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు పంపిస్తున్న ప్రైజ్ రిపోర్ట్స్ని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడి పరిచయను దీవెనకరంగా మారుస్తున్నాడు. అనేక మంది, లక్షలాది మంది ప్రతిరోజు కూడా ఈ వీడియోస్ని చూస్తూ పాల్ ఇమాన్యుయల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని దేవుడు దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఒక వాగ్దానాన్ని మీకు అందించడానికి దేవుడు మాకు అందిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చే ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. మన ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. అందుని బట్టే ఆయన ఆదాము అవ్వలను ఇద్దరిని కలుగు చేసిన తర్వాత మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోనండి, మీరు ఆశీర్వదింపబడండి, మీరు దీవించబడండి, మీరు కష్టపడండి అని ప్రభు గొప్ప ఆజ్ఞను వారికి ఇచ్చాడండి. అంటే ఆలోచించండి, ప్రభు యొక్క మనస్సు మనం దీవెన పొందటం ప్రభు యొక్క చిత్తమై ఉంది. మనము దీవెనకరంగా జీవించడం ప్రభు యొక్క ఆలోచన అయి ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి. తనందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించిన మాట పరిశుద్ధ గ్రంథలేఖలో మనం చూస్తుంటాం. పిన్నలనేమి పెద్దలనేమి తనందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన దేవుని లేఖన సెలవిస్తుంది. దేవుని భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మనం సంతరించుకుంటాం. దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు యోసేపును దేవుడు దీవించాడు తన నమ్మకత్వాన్ని బట్టి. యోబును దేవాదేవుడు రెండంతల ఆశీర్వాదంతో దేవుడు నింపాడు. ఎందుకంటే తనలో ఉన్న సహనాన్ని బట్టి, తనలో ఉన్న పరిశుద్ధతను బట్టి. దావీదుని దేవుడు బహుగా దీవించాడు. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టి. నీ జీవితంలో కూడా దేవాదేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతుకున్నప్పుడు, పరిశుద్ధంగా నువ్వు జీవించినప్పుడు, నమ్మకంగా నువ్వు బ్రతికినప్పుడు, భయభక్తులు కలిగి జీవించినప్పుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ రెండు మాటలు ఈ వచనంలో మనం ధ్యానం చేస్తాం. ఒకటి, మన పనులన్నిటిలో కూడా, మనం చేసే కార్యాలన్నింటిలో కూడా యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడట. మనం చేసే ప్రయత్నాలు కూడా దేవుడు దీవిస్తాడట. నువ్వు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నావు ఒక కార్యాన్ని పొందుకోవటానికి, నీ జీవితంలో విజయాన్ని సాధించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. చూడండి, ఈ రోజున చాలామంది విద్యార్థులు అనేక ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోగానే బ్యాంక్ టెస్టులు కానీ, ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. నాకు తెలుసు 10 సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. ఇంకా ఉద్యోగం రానటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ఆయన భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన కొరకు నువ్వు బ్రతికినప్పుడు, ఆయన కొరకు సమయాన్ని, తలాంతులు నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నీ ప్రయత్నాలను దీవిస్తాడు. నీ ప్రయత్నాలు సఫలపరచబడతాయి, నువ్వు ఆశీర్వదించబడతావు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యోసేపుని దేవుడు బహుగా దీవించాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. తన జీవితంలో ఫలించడి కొమ్మగా పేరు తెచ్చుకున్నటువంటి యోసేపు తన జీవితంలో అనేకమైన ప్రయత్నాలు చేశాడు ఉన్నతమైన స్థానానికి రావడానికి. దేవుని కృప యోసేపు తోడుగా ఉన్నది కాబట్టి ప్రయత్నాలన్నింటి కూడా దేవుడు దీవించి గుంటలో పడినటువంటి వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. స్లేవ్ని సేవియర్గా మార్చాడు. ఇప్పుడు నీ జీవితంలో నీ ప్రయత్నాలని దేవుడు దీవిస్తాడు. నీ కార్యం, నీ పనుల్ని దేవుడు దీవిస్తాడు. మనుషులకి పనుల భారం ఉంది, ఆ భారాన్ని దించివేసేటువంటి మన ప్రభు నీ కార్యములన్నింటిలో కూడా యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల సంఘంలో ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. ఒక ప్రియ సహోదరు ఉన్నారండి. వాస్తవానికి విజయవాడ పట్టణంలో వారు వచ్చున్నారు. సో వాస్తవానికి ఆమె భర్తను కోల్పోయింది, కుమార్తెతో జీవిస్తూ ఉంది. ఒకనాడు క్రైస్ట్ టెంపుల్లో ఆమె ఆరాధనలో పాల్గొంది. ఎవరో చెప్పారట, జీవంగల దేవుని సంఘం, దేవుడు బహుగా క్రైస్ట్ టెంపుల్ దీవిస్తున్నాడు, క్రైస్ట్ టెంపుల్లో అద్భుతమైన వర్తమానాలు అందించబడుతున్నాయి, అనేక మంది దీవించబడుతున్నారు, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అంటే ఆమె ఒక నామకార్థ క్రైస్తవ జీవితానికి అలవాటు పడిపోయింది. ఆదివారం ఏదో అలవాటుగా దేవుని మందిరానికి వెళ్ళటమే తప్పించి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి అనుభవాలు ఆమెకు లేవు. కానీ అనేక మంది చెప్పడం ద్వారా ఒక రోజు వచ్చింది. ఆ రోజు దేవుని సేవకుని యొక్క నోట నుంచి వచ్చినటువంటి జీవంగల మాట ద్వారా ఆమె తాకబడిందండి. ఆమె హృదయం తెరవబడింది. అలనాడు అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు లూదియా హృదయము తెరవబడింది అని దేవుని లేఖన సెలవిస్తున్నాయి. అదే రీతిగా ఆమె హృదయం తెరవబడిందండి. ఆ రోజే యేసుక్రీస్తు ప్రభువు తన సొంత రక్షణ గురించింది.
నేను నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి వెళ్ళలేదు. నేను జీవంతో, ఆత్మతోనూ, సత్యంతోనూ ప్రభువును ఆరాధించాలి. నేను భక్తిని సీరియస్గా తీసుకోవాలి, దేవుణ్ణి ఘనపరచాలి అనే ఉద్దేశంతో ఆమె తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించింది. బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చింది. నమ్మకంగా దేవుని సంఘాన్ని వెంబడిస్తూ ఉంది, దైవజనులను వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మ, నువ్వు ఒక బట్టల షాప్ పెట్టు అన్నప్పుడు ఆమె బట్టల షాప్ పెట్టింది, ఒక బోటిక్ పెట్టిందండి. ఆమె మంచి టైలరింగ్ చేస్తుంది. దేవుడు ఒక ఇంటిలో పెట్టుకున్నటువంటి తన వ్యాపారాన్ని దీవిస్తూ వచ్చాడు. నిజంగా అంచెలంచెలుగా దీవిస్తూ వచ్చాడు. అనేక మంది ఆమె చేస్తున్నటువంటి కార్యాలు, ఆమె చేస్తున్న పనుల్ని ఇష్టపడ్డారండి. అనేక మంది ఆమెకు పని ఇవ్వటం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా ఆమె వస్తున్నటువంటి సంపాదనలో నమ్మకంగా దేవుని భాగాన్ని నమ్మకంగా ఆమె చెల్లిస్తూ వచ్చింది. విశ్వాసంతో దేవుని భాగాన్ని చెల్లించింది. వ్యాపారాన్ని దేవుడు అభివృద్ధి చేశాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, నేను ఎంతగానో దీవించబడుతున్నాను, అందుని బట్టి ఇల్లు సరిపోవట్లేదు, అందులో ఒక షాప్ని నేను తీసుకోవాలనుకుంటున్నానని చెప్పి షాపును తీసుకుంది. దైవ సేవకులుగా నన్ను షాప్ ఓపెనింగ్ చేయించింది. అనేక మందికి ఈ రోజున సుమారుగా 10-15 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ గొప్ప జయ జీవితాన్ని ఆమె పొందుకుంది. ఎంతో సంతృప్తిని ఆమె పొందుకుంది. ఆమె పొందిన రక్షణను అనేక మందికి ప్రకటిస్తూ ఉంది. క్రీస్తు ప్రభుని ప్రకటిస్తూ ఉంది. అనేక మందిని సంఘానికి నడిపిస్తూ ఉంది. తద్వారా తన కుమార్తె జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడండి. వ్యాపారాన్ని దీవించడం మాత్రమే కాదు, ఆత్మీయంగా దీవించబడటం మాత్రమే కాదు, శారీరకంగా దీవించబడటం మాత్రమే కాదు, అనేక మందికి ఉద్యోగం ఇవ్వటం మాత్రమే కాదు, కానీ తన కుమార్తె బీటెక్ కంప్లీట్ అయింది. అమెరికాలో చదవడానికి దేవుడు కృప చూపించాడు. వీసా ఇష్యూ అయింది. అమెరికాలో టెక్సాస్ అనేటువంటి రాష్ట్రంలో వారి కుమార్తె ఎంఎస్ చదవడానికి దేవుడు కృప చూపించాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆమె పెంట కుప్పల నుంచి దేవుడు దీనులను పైకి లేవనెత్తుతాడు అనేటువంటి వాగ్దానం ఆమె జీవితంలో నెరవేర్చబడింది. ఈ రోజున ధైర్యంగా అందరితో చెప్తుంది, ఒకప్పుడు నా జీవితం చాలా పేదరికంగా ఉండేది, కానీ ప్రభువుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన భక్తులు కలిగి జీవించడం మొదలుపెట్టాను. దేవునికి నా జీవితాన్ని సమర్పించాను, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చాను. దేవునికి నా సమయాన్ని, నా తలాంతులు, నా ధనాన్ని ప్రభు పరిచర్లో నేను వాడుతున్నప్పుడు దేవుడు నా కుటుంబాన్ని దీవించాడు. నా ప్రియ దైవజనాగమ, ఈ మాటలు వింటూ నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవదేవుడు నీ కార్యాలను సఫలం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా దేవుడు దీవిస్తాడు. అందుని బట్టి మర్చిపోదు, నీ దేవుడు ఎప్పుడు కూడా తలగా ఉంచుతాడు, తోగ్గా ఉంచాడు. ధైర్యం తెచ్చుకో. ఇది నీ సమయం, అద్భుతాన్ని పొందుకునే సమయం. ఇది నీ సమయం, దేవుని ఆశీర్వాదం పొందుకునే సమయం. అందుని బట్టి తల్ల వంచండి. ఈ ప్రార్థనలో ఏకీమించిన అభిషేక స్వస్థ ప్రార్థనలో దేవుడు ఈ ప్రార్థన చేస్తున్నప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. సకల ఆశీర్వాదములకు కానుభూతులైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ మాట ద్వారా ధైర్యపరిచేందుకు స్తోత్రాలు. నీ కార్యములన్నింటిలో, నీ ప్రయత్నలన్నింటిలోనూ యెహోవా నిన్ను ఆశీర్వదించిన వాగ్దానము నీ ప్రజల జీవితంలో ఇప్పుడే నెరవేర్చండి. ప్రభు, ఎదుగు బొదుగు లేకుండా జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న మా ప్రియుల యొక్క ప్రయత్నాలు మీరు సఫలం చేయండి. నీకు అసాధ్యమైంది లేదు. ఇప్పుడే మీరు గొప్ప కార్యాలు నీ ప్రజల జీవితంలో మీరు నెరవేర్చమండి. గొప్ప కార్యం నీ ప్రజల జీవితంలో చేయమని వేడుకుంటున్నాను తండ్రి. దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుతున్న వారి జీవితాల స్వస్థను అనుగ్రహించండి. విడుదల ఇవ్వండి ప్రభు. ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి గొప్ప పరిష్కారాన్ని ఇవ్వండి. ఏకాంగుల సంసారాలుగా చేయండి. గర్భఫలం లేనటువంటి వారి జీవితంలో గర్భాలు దాల్చినట్టు కృప చూపించండి. కోర్టు కేసులతో ఉన్నటువంటి వారి జీవితాల్లో తండ్రి ప్రభా, కేసులు త్వరగా కంప్లీట్ అవ్వనట్టు కృప చూపిన వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క మెసేజెస్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క డైలీ బ్రెడ్లు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేయడానికి ఎంతో టైం పట్టదు. మీరు ఒకవేళ షేర్ చేసినట్లయితే వారు కూడా వర్తమానాన్ని వింటారు. ఈ సాక్ష్యాలతో కూడినటువంటి వర్తమానాన్ని వింటుంది వారు దీవించబడతారు. మీరు కూడా దేవుని రాజ్య విస్తరణలో మీరు కూడా పాలుభాగస్తులు అయ్యేటువంటి కృపను ప్రభుత్స్తున్నాడు. అందరి బట్టి మర్చిపోద్దు, అనేక మందికి షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ప్రత్యేక దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు,
రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.